మీ అబ్బాయి సూట్ కేసులు సర్దుకోవటం, మా మీద కేసులు పెట్టడం, ఆ మనోహర్ ఏమో కోట్లు తీసుకోవటం, లైన్లో పడ్డారు, సూట్ కేసులు సర్దుకునే కార్యక్రమం ఉన్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితిలో మీరు లేరు. రైతుల గురించి అసలు నాకు తెలియకూడతాను. రైతుల పరిస్థితి ఏంటండి? ఇవాళ ఏ రైతు బాగున్నాడు చెప్పండి? పత్తి రైతా, మిర్చి రైతా, వడ్డ రైతా, టొబాకో రైతా? ఏ రైతు, ఒక్క రైతు బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పమనండి. రైతుల్ని గాలికి వదిలేశావు, యువకుల్ని గాలికి వదిలేశావు, వ్యాపారస్తుల్ని గాలికి వదిలేశావు, ఇండస్ట్రీస్ని గాలికి వదిలేశావు, చివరికి నిన్ను నమ్ముకొని భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతుల్ని గాలికి వదిలేశావు. అంత దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఇవాళ ఊరిని పబ్లిసిటీ స్టంట్ కోసం వెళ్తాడండి 1వ తారీఖున. ఇక చూడు అక్కడ పిట్టల దొరలాగా చెబుతుంటాడు, నా అంత గొప్పోడు లేదు, నేను అది చేశాను ఇది చేశాను, బడులు తెలంగాణ వాళ్ళకి ఇస్తాను వీళ్ళకి ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మేసిపోసే కార్యక్రమం, ఈ పిట్టల దొర వేషాలు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. చేసింది మాత్రం 12 మాసాల్లో ఒక్కటి కూడా లేదు. ఇది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అని కూడా మనవి చేస్తున్నా. అదేమంటే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి. ఏమున్నాయా సీసీ కెమెరా, డ్రోన్లు? పోలీస్ స్టేషన్లో డ్రోన్లు సీసీ కెమెరాలు ఉన్నాయా? కోర్టు వారు అడిగారు, మీ సీసీ కెమెరాలో ఫుటేజ్ ఇవ్వమని. ఇంతవరకు లేదు. పోలీస్ స్టేషన్లో ఎరగొట్టి మారేస్తున్నారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎరగొట్టం కాదు, రోడ్డు మీద బయటేసి ఎరగొట్టేస్తున్నారు. మనం చూసాంగా, ఏది తెనాలిలో, ఐతానగర్లో. ఎంత దుర్మార్గం అండి, నాకు అర్థం కాలే. జాన్ విక్టర్ ఈజ్ అన్ అడ్వకేట్, దోమా రాజేష్, షేక్ బాబులాల్, నవీన్, ఇంకా ఇతను పోలీసులు దొరకలా. ఈ ముగ్గురు, నేను చెప్పినటువంటి ముగ్గురు కూడా తెనాలి ఐతానగర్కు చెందినటువంటి యువకులు. వీళ్ళు చిరంజీవి అనే కానిస్టేబుల్ మీద దాడి చేశారట. ఆయన మీద 307 కేసు పెట్టారు. ఏం చేయాలి? 307 కేసు పెడితే ఏం చేయాలి? పట్టుకోవాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, రిమాండ్ పంపాలి, అంతేగా పోలీసులు చేయాల్సింది. ఎరగొట్టి పారేశారు. ఎరగొట్టం అంటే లాకప్లో ఎరగొట్టం కాదు, లేదా 4 గోళ్ల మధ్య ఎరగొట్టం కాదు, రోడ్డు మీద పెట్టి ఎరగొట్టేశారు. చూశారుగా మీరు విజువల్స్ అన్నీ కూడా. ఎరగొట్టి పారేశారు అంతే పోలీసులు. ఏందయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం యొక్క పద్ధతి ఏంటి అని అడుగుతా ఉన్నా. వాళ్ళందరూ పాపం దళితులు, మైనారిటీలు. అసలు ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ? పౌర హక్కులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. అదేమంటే ఆ చిరంజీవిని చంపడానికి ప్రయత్నం చేశారు అని వాళ్ళ పాపం వాళ్ళ మిస్సెస్ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఈనాడులో కూడా చూశాను నేను. అంటే మీరు రౌడీని సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నా. నా బొట్టు సపోర్ట్ చేస్తే, పౌర హక్కులు సపోర్ట్ చేస్తే, వాళ్ళు రౌడీలో, లేదా సంఘ విద్రోహ శక్తిలో, లేక రోజు గంజాయి తాగుతారో, వీ డోంట్ కేర్. అయితే కొడతారా? దట్ ఈస్ మై పాయింట్. కొట్టేదట్టి నీ కోర్టులు ఎందుకు అబ్బా? ఎఫ్ఐఆర్లు ఎందుకు? రిమాండ్ రిపోర్ట్లు ఎందుకు? కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఎందుకు? ఆ గంజాయి తాగినోన్నో, రౌడీ షీటర్నో, లేకపోతే హత్య చేసినోన్నో తీసుకొచ్చి ఎరగొట్టి పారండి పోలీస్ స్టేషన్లో. ఇంకెందుకు గొడవ? కోర్టులో ఏమవుద్ది, అనవసరం మాకు. ఇంకా అదేగా మీ ఉద్దేశం. మీరు ఒకసారి చూసినట్లయితే ఫ్యాక్షన్ విలేజెస్ చూడండి ఒకసారి. ఇప్పుడైనా మర్డర్ చేశాడంటే ఆడికి ఒక రీజన్ చెప్తాడు. ఆడు మా నాన్న చంపారని, అందుకని చంపానని. ఇంకెందుకు విచారణ? నాన్న చంపాడు, చంపాడు, అయిపోయింది. ఇంకా అరాచకం. నేను అనేది ఏంటంటే, ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కానీ, పోలీసు వారు కానీ, డైరెక్ట్గా అంటలేదు కానీ, ఆ నలుగురు కూడా సంఘ విద్రోహ శక్తులు. వాళ్ళు రౌడీ షీటర్లు. రౌడీ షీట్ తర్వాత పెట్టారు, అది వేరే విషయం. రౌడీ షీటర్లు, అందుకని కొట్టాం అని ఇండైరెక్ట్గా. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇది ఒక చట్టబద్ధమైన సమాజం, ప్రజాస్వామ్యంతో కూడుకున్న సమాజం.